అనకాపల్లి జిల్లా పాయిక్రావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అనిత ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతం పరిశీలించిన మంత్రి బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అనిత బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్లు చూసి చలించిపోయిన మంత్రి అనిత బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మకు సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసిన మంత్రి మైలిపల్లి సత్తయ్యమ్మను ఓదార్చిన మంత్రి అనిత 5 సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో మృతి చెందిన మైలిపల్లి సత్తయ్యమ్మ భర్త మైలిపల్లి సత్తయ్యమ్మకు కూడా ఆర్థిక సహాయం చేసిన మంత్రి బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తయ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అనిత అనంతరం బంగారమ్మపాలెం గ్రామంలో తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి అనిత. మండలం రాజాలగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయిక్రావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు, నన్ను, కలెక్టర్ గారిని, ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగటానికి చాలా బ్రీచెస్ దాటుకుని, అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమలింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంగ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జనావాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాలగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా బ్రీచ్ జరిగిన చోట కూడా నేను ఇల్లు చూసి వచ్చాను. ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీడ్ అవ్వాలి. వాటర్ రిసీడ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి, ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి 35,000 శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి, శాండ్ బ్యాగ్స్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రిస్టోరేషన్, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్. పర్మనెంట్ రిస్టోరేషన్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్సీ వాళ్ళతో మాట్లాడితే దగ్గర 2.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం. దీన్ని మా ఆయకట్టును పరిరక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నాను. ఇది వరద సమయం కాబట్టి ఆలోచన అంతా దీని మీద ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే లాస్ట్ టైం ఇక్కడ రావడంలో ఏలేరు ఆయకట్టు ఏమైందో చూడండి అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. ఒక పక్క తుఫాను గురించి హెచ్చరిక చేస్తూ, రెండో పక్క ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అదే మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏలేరు ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి ముందని చెప్పేసి ఆయన అన్ని తెలుసుకుని మినిట్ టు మినిట్ ఆయన తెలుసుకోవడమే కాదు, నేను కింద స్థాయి మా నాయకులను అలర్ట్ చేస్తుంటే అధికారులని ఆయన నన్ను అలర్ట్ చేసేవాడు. జనరల్ గా ఎప్పుడు నేను చాలా అలర్ట్ గా ఉంటాను, దానికంటే ఆయన అలర్ట్ చేసేవాడు నన్ను. అది పరిస్థితి. ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని, సమర్థవంతమైనటువంటి నాయకుడిని నిర్వహిస్తే ఇటువంటి విపత్తు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడ్డామన్న అనడానికి నిదర్శనం ఇవాళ జరిగినటువంటి సంఘటన. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం ఐపోలవరం మండలం బాణాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు విచారణకు వచ్చిన అమలాపురం డీఎస్పీ
విచారణ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు. మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీపై కేసు నమోదు చేశాం. ఈ రోజు గ్రామంలో విచారణ చేశాం. బాబీ స్పోర్ట్ పర్సన్. ఇతను బాలబాలికలు వాలీబాల్ నేర్పుతాడు. స్కూల్ యాక్టివిటీస్ లో కూడా తరచూ పాల్గొంటాడు. ఇక బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మరొక బాలికపై కూడా అత్యాచారం చేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. వారు కూడా ఫిర్యాదు చేస్తే తీసుకుంటాము. మాపై ఎవరి ఒత్తిడి లేదు. అయినా ఇటువంటి వాటిలో ముద్దాయిని వదిలిపెట్టమని ఎవరూ అడగరు. కేసు నమోదు చేశాం. బాబీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిని వీలైనంత తొందరలో అదుపులోకి తీసుకుంటాం. బాబీ జనసేన పార్టీ నాయకుడా లేక కార్యకర్త, ఆ పార్టీలో అతని స్థానం ఏమిటన్నది ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ అతను జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు. ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు. మరియు దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు. బాగా పరిచయస్తులే. ఒకే గ్రామం, దగ్గర ఇళ్ళు, పరిచయస్తులు. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం, ఆమె పనులు చేసుకుంటూ ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవడానికి, పిల్లకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మనకి తుఫాను రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను రాయపురెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడో చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు, ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే తల్లి గట్టిగా అడుగుతుంది. ఇంకేం చేస్తాడు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు, నువ్వు దాస్తున్నావు అది అంటే, కొద్ది రోజుల క్రితం అంటే ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా డేట్ టైము ఇంకా చెప్పలేదు, తల్లికి తెలియదు. కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత మరొక ఇల్లు ఉంది, అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు. ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు. దాని తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి. ఇతని ఇంట్లో ఒకసారి, వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఈ పిల్లని తీసుకువెళ్ళి, అలాగే వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారని చెప్తుంది. అది మనం ఎవరన్నది మనకు వాళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే విక్టిమ్ ఎవరైనా ఉంటే కనుక వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండో ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు, చాక్లెట్లు ఇచ్చినట్టు పిల్లలిద్దరికి అతని నుంచి కూడా, అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు, బట్టలను ఊడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు, ఈ పిల్లలిద్దరి మీద కూడా ఫిజికల్గా మీద పడుకున్నట్టు, ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ విక్టిమ్ గర్ల్ తల్లికి చెప్పడం జరిగింది. సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో, వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని, తెలిసిన వాళ్ళకి ఇద్దరికి తెలియవచ్చి ఇలా జరిగింది, దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ గారు ఈ కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోవరం పోలీసులకి తెలియపరిచి ఆ విక్టిమ్ గర్ల్ని, మదర్ని, వారిని ఇక్కడ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి. సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే రేపే కింద రేపు వస్తుంది, మైనర్ గర్ల్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది. అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది. ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కంప్లీట్ అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. చూసిన వాళ్ళ ఆవేదనని కళ్ళారా చూసినప్పుడు మనకే చాలా బాధ కలుగుతుంది. వాస్తవాల్లోకి రావాల్సిన ప్రభుత్వం
ఊహల్లో ప్రచారంలో తేలిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు, విపరీతమైన ప్రచారం చేసుకుంటాడు. ఆ ప్రచారంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారా, అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా బహుశా పట్టించుకోడు అనుకుంటా. అందరికీ మనకి పండుగ అంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాను ఇవన్నీ మనకి పండగల్లా ఉంటాయి. కానీ సైక్లోన్ వల్ల వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ప్రచారం చేసుకోవచ్చు, జాకీలేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి. ఒకవేళ తప్పితే తగ్గితే నా వల్లే అని చెప్పొచ్చు. విపరీతమైన నష్టం జరిగితే నా అంత అద్భుతంగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పొచ్చు. ఇంకా విజయవాడ వర్షాలకి చూసాం కదా, భారీ వర్షాలకి కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు రాసుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఈ క్రైసిస్ అనేది ఒక పండగలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి? చాలా చిత్రంగా రైతేమో కష్టాల్లో ఉంటే ఆయన తనకి మామూలుగా ఎల్లో మీడియా వేస్తున్న జాకీలు సరిపోక సొంతంగా ఆయనకి జాకీ వేసుకుంటున్నాడు. సంక్షోభాలని, తుఫాన్లని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట. మీకు ఎవరికి నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లే? అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు, అసలే ట్రంప్ మంచోడు కదని వార్తలు చదువుతున్నాం. ఇలాంటివి విన్నాడు అనుకో, ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే మన వాళ్ళందరినీ మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు, లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు. ఏం మాట్లాడుతున్నారు? సీరియస్నెస్ లేదా మీకు? చాలా చిత్రంగా టెక్నాలజీ అనేదానికి తాను ఆద్యుడినని ఆయన నమ్ముతాడు, మనల్ని నమ్మమంటాడు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలతో, డ్రోన్లు సాయంతో, సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట. మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి, అంత పచ్చగా కనిపిస్తుంది. అసలు మీరు కిందకెళ్ళి భూమిలో దగ్గరుండి ఆ పంట చూస్తే కదా. ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్కి ఏ విధంగా వెళ్తా ఉంది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రశ్నించా. ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ఆ రోజు. ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే, ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే, జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా, ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి 20 రోజులుగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి, అసలు ఇంతగా దిగజారుతారా మీరు? ఈ స్థాయిలో జోగి రమేష్ని బదనామా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వెయ్యాలా? నా హృదయాన్ని గాయపరిచారు, నా వ్యక్తిత్వ జీవితం మీద
బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రీకారం చుట్టారు. వెను వెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా, సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం. దానికి సమాధానం లేదు. సరే, దానికి సమాధానం లేదు కదా. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు. అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు, ఆధారాలు లేని అపవాదు. దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. దాని మీద సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది. ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో, లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. అంతేకాదు, అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. అంతేకాదు, అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం, ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికెట్ చేశారు. దాని కింద డిస్క్లైమర్ కూడా రాశారు, ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు, పశువులు తినే మేత మీద, ఆ టైమింగ్స్ మీద ఇది వాస్తవమైన రిపోర్టు కూడా కాకపోవచ్చు అని రాసినటువంటి రిపోర్టుని ఈవో గారు చదివి వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యి వాడేశారని అని వాళ్ళ దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో గారు చెప్పాడు. ఆ నెయ్యి వాడేసినట్టు, ఆ కల్తీ జరిగిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కక్షతో. ఈ వాటా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు? ఎన్డీబీ ఒకటే ల్యాబ్ ఉందా, ఇంకా సెకండ్కి ఎందుకు మీరు పంపలేదు క్రాస్కి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు. అది మొత్తం సబ్జెక్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి, ఇవాళ బురద జల్లే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం. సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్న ఈయన